కొత్త వీడియో. సో ఈసారి అయితే ఒక డిఫరెంట్ గేమ్ అనమాట. సో అందరికి తెలిసిందే మైండ్ క్రాఫ్ట్. సో మొత్తానికి అయితే స్పాన్ అయిపోయాం. సో పదండి మన జీవన గమ్యంలోకి. సో ముందే చెప్తున్నాను మావా, హార్డ్ కోడ్లు ఛాలెంజ్లు అలాంటివి చేయట్లేదు. సో నార్మల్ గా సర్వైవ్ అవ్వబోతున్నాను. సో పదండి ఫస్ట్ స్టెప్ ట్రీని అయితే బ్రేక్ చేద్దాం. సో మొత్తానికి 28 వుడ్ బ్లాక్స్ అయితే వచ్చాయి. సో ఇప్పుడు దాన్ని క్రాఫ్ట్ చేసి వుడ్ ప్లాంక్స్ గా చేసి సో క్రాఫ్టింగ్ టేబుల్ అయితే చేశాను. సో ఇప్పుడు మనం దాని నుంచి యాక్స్, పికాక్స్, స్వార్డ్ అయితే చేద్దాం. సో ఇప్పుడు మనకి స్టోన్ కావాలి. సో పదండి స్టోన్ కొట్టేద్దాం. సో గైస్ నాకైతే ఒక ఐడియా వచ్చింది. సో ఇక్కడే మనం ఒక హౌస్ క్రియేట్ చేసుకుందాం. ఎలాగుంది ఐడియా? సో చేసేద్దాం రండి. సో గైస్ మొత్తానికి మన ఇల్లు అయితే రెడీ అయిపోయింది. చూడండి చాలా బాగుంది కదా. సో ఇంకా ఫుల్గా కంప్లీట్ అవ్వలేదు, బట్ ప్రజెంట్ అయితే ఇదే ఉంటుంది. సో కొన్ని అప్గ్రేడింగ్ చేయాలి. సో గైస్ మొత్తానికి నాకు కూడా అర్థమైంది. సో నేనైతే షీప్స్ని చంపడం అయితే మర్చిపోయాను. సో నైట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలో నాకైతే అర్థం కావట్లేదు. సో మొత్తానికి మార్నింగ్ అయితే అయిపోయింది. సో గైస్ బయటకు వస్తే నాకు ఒకటి అర్థమైంది. సో ఇక్కడ అందమైన విలేజ్ అయితే ఉంది. చూడండి గైస్, చూడండి సరిగ్గా ఎంత బాగుంది. అసలు నైట్ మర్చిపోయాను గైస్, మొత్తం నాకు టైం వేస్ట్ అయిపోయింది. సో పదండి వెళ్ళిపోతాం విలేజ్ దగ్గరికి. సో గైస్ చెస్ట్లో యాపిల్, పొటాటో అండ్ ఫెదర్స్ ఒక ఫ్లవర్ అయితే దొరికింది నాకు. సో పదండి ఇంకెక్కడ ఉంటుంది. సో బెడ్ అయితే తీసుకుందాం. గైస్ ఇక్కడ ఐరన్ గోళం ఉన్నాడు. సో ఇప్పుడు నేనేం చేస్తాను మీ అందరికీ తెలుసు. సో లెట్ us do it. సో మనకి 2 ఐరన్ కట్స్ అయితే వచ్చాయి. సో గైస్ ఇంకో చెస్ట్లో అయితే యాపిల్స్, పొటాటోస్ అండ్ బండిల్ ఒకటి అయితే ఉంది. సో గైస్ ఇక్కడైతే షీప్స్ అయితే ఉన్నాయి. షీప్స్ ఇంకా చాలా ఉన్నాయి. సో వీటిని అయితే చంపేద్దాం. సో గైస్ క్యారెట్స్ ఇంకా పొటాటోస్ అయితే మనం అయితే తీసుకెళ్ళిపోయాం. అండ్ వెయిట్ కూడా పట్టుకెళ్ళాను. సో ఫైనల్లీ మన ఇంటికి అయితే వెళ్ళిపోయాను. సో ఒక చెస్ట్ చేసుకొని సో అందులో నేను సేవ్ చేసుకోవాలి అని అనుకున్నవన్నీ అయితే పెట్టేశాను. సో గైస్ ఫైనల్లీ నైట్ అయిపోయింది. సో నేనైతే పడుకుని పోయాను. సో వీడియో ఇంతే. సో ఎవరికైనా నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.